హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్స్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైనే అయింది. కానీ ఈ 70 సంవత్సరాల పైన అయినా కూడా కొన్ని బ్రిటిష్ వారి 1950 టైంలోనే బ్రిటిష్ వారికి చెందినవన్నీ మన ఇండియాకి అనేవి మొత్తం మార్చబడింది. అంటే ఈవెన్ ట్రైన్స్ కానీ బ్రిటిష్ వారికి సంబంధించిన ఏమైనా మన ఇండియాలో ఉంటే అవన్నీ మన ఇండియా పేరు మీదకి అయితే ట్రాన్స్ఫాక్షన్ మార్చడం అయితే జరిగింది. ఇలా మార్చడంలో చాలా కొన్ని అయితే బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళినవి జరిగినాయి, కొన్ని మన ఇండియాలోనే ఉంచడం జరిగింది. వాటిల్లో ఇప్పుడు బ్రిటిష్ వారి పేరు మీద ఉండి మన ఇండియాలోనే ఒక రైల్వే ట్రాక్ అనేది ఉంది. కానీ దాన్ని ఇప్పుడు దాకైతే ఎవరు పట్టించుకోలేదు. అట్లా మన ఇండియన్స్ వాడుకుందామన్నా కూడా మన ఇండియా వాళ్ళకు కూడా అవకాశం లేదు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మన వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్దాం. మన ఇండియాలో ఎన్నో రైలు మార్గాలు ఉన్నాయి, అలాగే చాలా ట్రాక్స్ ఉన్నాయి, అలాగే ట్రైన్స్ కూడా చాలానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వందే భారత్ ట్రైన్ అనేది కూడా వచ్చింది. కానీ ఒకానొక సందర్భంలో మనకు ఒక రైలు అనేది సపరేట్గా ఉందన్నమాట. అది ఎక్కడో కాదు, మహారాష్ట్రలోని యవత్మాల్ నుంచి అచల్పూర్ వరకు ఒక రైల్వే ట్రాక్ అనేది ఉంది. ఇది సుమారు 190 కిలోమీటర్ల దూరం అయితే 190 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రం మెయింటైన్ చేస్తూ ఉందన్నమాట. ఈ రైల్వే ట్రాక్ నందు 17 రైల్వే స్టేషన్ అనేవి ఉన్నాయి. అంటే అచల్పూర్ నుంచి యవత్చల్ వరకు ఈ మధ్య గ్యాప్లో 17 రైల్వే ట్రాక్లు ఉన్నాయన్నమాట. సుమారు ఈ రైల్వే ట్రాక్ నుంచి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళడానికి 6 నుంచి 7 గంటలు టైం పట్టేది. కానీ ఆ సందర్భంలో ఏంటంటే ఒకానొక సందర్భంలో బ్రిటిష్ కాలం నాటంలో ఇది మహారాష్ట్రలోనే ఉన్న ఈ ట్రైన్ శకుంతలం ఎక్స్ప్రెస్ అని పెట్టి ఈ శకుంతలం రైల్వే ట్రాక్ అనేది ఈ ట్రాక్ అని పెట్టారు. కానీ ఆ కాలంలో ఏం జరిగిందంటే బ్రిటిష్ వారు అనేది ఈ ట్రాక్ని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. కానీ మన భారతీయులు మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఈ రైల్వే ట్రాక్ని ఇండియన్ పేరు మీద చేంజ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. సుమారు సంవత్సరానికి 1,20,00,000 అమౌంట్ పే చేసినా కూడా మన సెంట్రల్ రైల్వే ట్రాక్ కంపెనీ ఉంది కదా, దీనికి సుమారు మనకు 1,20,00,000 సంవత్సరం పే చేస్తున్నా కూడా అది మన ఇండియా పేరుకు మాత్రం మార్చలేదు. ఇట్లా మార్చడానికి వల్ల చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ ఒకానొక సందర్భంలో ఈ శకుంతల ఎక్స్ప్రెస్ రైల్వే మార్గం కింద మన గుంటూరు కానీ ఇటు సైడ్ ఎటు పక్క అయితే పత్తి అనేది ఎక్కువ దిగుమతి అవుతుంటే, పత్తి అంటే తెలుసు కదా, దూది, ఈ పత్తి ఎక్కడైతే ఎక్కువ ఎగుమతి అవుతుందో అక్కడి నుంచి ఈ రైల్వే ట్రాక్ కింద పత్తిని అయితే ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ ఇంపోర్ట్ చేసేవారు. ఇలా చేసేటప్పుడు వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అయితే ఆ కాలంలోనే చాలానే జరిగింది. కానీ ఇప్పటికీ అది మన భారతదేశ పేరు మీద చేంజ్ చేయాలన్నా కూడా ఎంతో పన్ను కట్టారు. ఎంతో అమౌంట్ ట్యాక్స్ పే చేసిన, అలాగే ఎంతో పెట్టి ఇది కంపెనీ ఆ కంపెనీని ఆ శకుంతల రైల్వే ట్రాక్ని మన ఇండియా పేరు మార్చాలని ఎంత ట్రై చేసినా మాత్రం బ్రిటిష్ వారు మాత్రం ఇవ్వలేదు. అలా అని బ్రిటిష్ వారు కూడా దాన్ని బాగు చేసి నడవడం కానీ అలాంటివి చేయలేదు. ఇట్లా చేయకపోవడం వల్ల చాలా కథనాలు అయితే అల్లారు. అలాగే ఈ ట్రాక్ కింద ఫుల్ఫిల్ చేస్తే 150 మంది ఉద్యోగులు అనేది ఈ రైల్వే ట్రాక్ మీద ఈ రైల్వే ట్రాక్కు ఉద్యోగం అనేది లభిస్తుంది. అదిగాక రోజుకి 1000 మంది ప్రయాణికులు ఈ రైలు మార్గం గుండా ప్రయాణించే అవకాశం ఉంది. ఈ చివరి నుంచి ఆ చివరికి 17 స్టేషన్ల మధ్య గ్యాప్ 6 గంటల్లో ఫినిష్ చేస్తుందంటే సుమారు ఆ 17 స్టేషన్లకు సంబంధించి మినిమం 1000 మంది ప్యాసింజర్లు వేసుకున్నా కూడా ఆ రైల్వే ట్రాక్ మీద లాభం అనేది బాగా ఉంది. కానీ ఇప్పటికి మాత్రం ఆ రైల్వే ట్రాక్ని శిథిలా వ్యవస్థకి ఎలా చెక్కు చెదిరిపోయింది. కానీ ఆ రైల్వే ట్రాక్ను మాత్రం మన ఇండియా గవర్నమెంట్ చేస్తానన్నా కూడా ఆ ప్రభుత్వం మన ఇండియన్ కంపెనీస్కి అయితే దేనికి మాత్రం పర్మిషన్ అయితే ఇవ్వలేదు. కానీ ఫ్యూచర్లో ఒకవేళ వస్తుందో లేదో చూస్తూనే ఉండాలి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.